హలో ఎవ్రీవన్, ఇంత ఫ్లఫీయెస్ట్ పిజ్జా బేస్ సూపర్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి పిజ్జాది. సో రెసిపీ చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ నేను లైట్ లుకేమో వాటర్ తీసుకున్నాను అండ్ దీనికోసం డ్రై తీసుకున్నాను అనమాట. ఇది నాకు రిలయన్స్ మార్ట్లో దొరికింది. సో వన్ అండ్ హాఫ్ కప్ పిండికి 1.5 స్పూన్ డ్రై ఈస్ట్ అనమాట. ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. ఒక 10 మినిట్స్ ఇలాగా ఫర్మెంటేషన్ పెట్టేశాను అనమాట, ఈస్ట్ కొంచెం యాక్టివ్ అవ్వడానికి. తర్వాత ఇక్కడ చూసారా మైదా పిండి కూడా ఎగ్జాక్ట్లీ 1.5 కప్ అనమాట. చెప్పాను కదా, ఈ బౌల్తో 1.5. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. తర్వాత మనకి రెడీ చేసుకున్న ఈస్ట్ ఉంది, వాటర్ ఉందో అవి యాడ్ చేసుకుంటాను అనమాట. సో మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు చేతికి తగలదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ డోను నీట్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా నీట్ చేసుకుంటే మంచిగా కలిపేసుకుంటే ఏంటంటే కొంచెం ఈస్ట్ యాక్టివ్గా అవుతుందని చెప్పేసి, అది కాక సాఫ్ట్గా అయిపోతుంది పిండి కూడా. ఇప్పుడు ఒక బౌల్లో పెట్టేసుకొని కొద్దిగా పెంచి ఆయిల్ అప్లై చేస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆయిల్ ఒక 1.5 అవర్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు చూసారా ఎంత మంచిగా ఈస్ట్ ఫర్మెంట్ అయిపోయిందో. అండ్ మన పిండి కూడా పిజ్జా బేస్ కూడా చాలా సాఫ్ట్ వచ్చిందనమాట. సో ఇలాగా మనం ఈ పిండి రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మనకు 2 మినిట్స్ నీట్ చేశాను మంచిగా వేసేసుకొని. సో నీట్ చేయడం అంటే మనకు కొంచెం పిండి సాఫ్ట్ అయిపోతుంది. ఇలా మంచిగా నీట్ చేస్తున్నాను. మన దగ్గర ఏది ఉంటే దాని మీద చేసుకుని నీట్ చేసుకున్నాను అయితే. ఆ తర్వాత ఇలాగా కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆ హ్యాండ్స్కి. మనకేం టచ్ అవ్వదండి అదైతే మాత్రం. ఇప్పుడు నా దగ్గర ఉన్న చాకుతో 4 పార్ట్స్ చేసుకున్నాను. ఆ తర్వాత నాకైతే 4 పిజ్జాస్ వచ్చేసాయి అనమాట. మంచిగా ఇలా రోల్ చేసేస్తున్నాను. అండ్ రోల్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేశాను అంటే సిల్వర్ ప్లేట్కు కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా పిజ్జా బేస్ స్ప్రెడ్ చేశాను. తర్వాత ఫోక్తో హోల్స్ పెట్టేస్తున్నాను. కడాయి మీద పెట్టేసుకుని కింద ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుని మూత పెట్టేసాను అనమాట. ఎగ్జాక్ట్ 2 మినిట్స్లో రెడీ అయిపోయింది. ఇక్కడ చేసే మిస్టేక్ అది, కింద ఆయిల్ అప్లై చేయకూడదు మనము. తర్వాత మళ్ళీ సెకండ్ చేశాను అనమాట. నేను కొద్దిగా ఇప్పుడు పౌడర్ యాడ్ చేశాను అనమాట, అంటే మైదా డ్రై పౌడర్. ఇప్పుడు ఏం చేశాను అంటే ప్యాన్ మీద పెట్టేశాను అనమాట. సేమ్ అదే విధంగా చేసి ఇక్కడైతే మనకు రెండు వైపులో నేను టర్న్ చేసుకుంటే పిజ్జా బేస్ అయితే సూపర్గా ఫ్లఫీగా వచ్చిందండి. చాలా నాకైతే అసలు ఈవెన్ మనం కొంటాం బయట అలానే అనిపించింది అనమాట. ఇక్కడ నేనైతే టొమాటో సాస్ ఉంది కదా, పిజ్జా సాసు, అది కూడా నేను ఇంట్లో ట్రై చేశాను. ఆ తర్వాత నా దగ్గర ఏమేమి టాపింగ్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేశాను అనమాట. సో నా ఆనియన్స్, కార్న్ అండ్ క్యాప్సికమ్ ఉన్న దగ్గర. ఆ తర్వాత నా దగ్గర అయితే కొన్ని మొజలా చీజ్ ఉంది అండ్ ఇది కూడా పెట్టేశాను. అండ్ ఫైనల్గా అయితే చీజ్ కూడా గ్రేట్ చేసుకున్నాను అనమాట. చాలా ఈజీగా ఉందండి అండ్ చాలా టెంప్టింగ్ అనిపించింది. తర్వాత అదేవిధంగా సేమ్ మన ప్యాన్లోనే కింద చిన్న బౌల్ పెట్టేసుకుని ఇప్పుడైతే సిల్వర్ పెట్టి కొద్దిగా పౌడర్ అప్లై చేసి ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసి ఎగ్జాక్ట్లీ సిమ్లో పెట్టేస్తే 10 మినిట్స్ అయిపోయిందండి. పైనుంచి ఇక్కడ ఆరిగానో స్ప్రింగిల్ చేస్తున్నాను, ఉంటే యాడ్ చేసుకుని లేకుంటే లేదు. ఆ తర్వాత మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్లీగా, అంటే ఇంకేం చెప్పలేమన్నమాట, చాలా బాగుందనమాట. నేను 2-3 టైమ్స్ ట్రై చేశాను. సో ఇది కూడా చాలా బాగా వచ్చిందనమాట. తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈజీ వే అండి, సింపుల్గా తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.